సో ఫ్రెండ్స్, ఎన్ఎస్డిఎల్ కంపెనీ మార్కెట్లో లిస్ట్ అయిన దగ్గర నుంచి నాన్ స్టాప్ బ్యాక్ టు బ్యాక్ 20% పెరుగుతూ వెళ్తుంది అనమాట. దాదాపు మనం చూసుకుంటే 70% దాకా అయితే పెరగడం అయితే జరిగింది. 67 నుంచి 70% వరకు ఎన్ఎస్డిఎల్ అనే కంపెనీ పెరగడం అయితే జరిగింది. దానికి ఆపోజిట్గా మనం అదే పని చేస్తున్న సిడిఎస్ఎల్ ఏదైతే ఉందో, సిడిఎస్ఎల్ని చూసుకుంటే కనుక లాస్ట్ 1 వీక్లో ఎన్ఎస్డిఎల్ లిస్ట్ అయిన దగ్గర నుంచి సిడిఎస్ఎల్ పడుతూ వస్తుంది అనమాట. అసలుకి ఎన్ఎస్డిఎల్ ఎందుకు పెరుగుతుంది, సో సిడిఎస్ఎల్ ఎందుకు పడుతుంది, చాలామంది ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏందని అడుగుతున్నారు. చాలామంది ఈ రెండిట్లో మనం కనుక లాంగ్ టర్మ్ హారిజన్లో చూసుకుంటే కనుక ఏది మంచిది అని అడుగుతున్నారు అనమాట. సో బేసికల్గా ఈ వీడియోలో నేను మీకు ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ రెండు ఏం చేస్తాయి, రెండిట్లో ఈ రెండు కంపెనీస్లో లాంగ్ టర్మ్లో ఏ కంపెనీకి మంచి స్కోప్ ఉందో ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదామండి. ఎవరెవరైతే ప్రజెంట్ ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ ఐపీఓ దక్కలేదని ప్రజెంట్ ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ని చూద్దాం అనుకుంటున్న మనుషులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడాను ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్ఎస్డిఎల్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, కొన్ని పరిణామాలు ఎన్ఎస్డిఎల్లో లాస్ట్ 1-2 ట్రేడింగ్ సెషన్స్లో చోటు చేసుకున్నాయి. ఇవి వచ్చేసరికి మీకు చాలా ఇంపార్టెంట్ అని అయితే నేను చెప్తాను. సో ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి. దాంట్లో మనం ఫ్రీగా అంటే టిప్స్ కూడా ఇస్తున్నాం. మీరు ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందని ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు. మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీగా ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్ లాగా మీరు కూడా ఫ్రీగా ఇంట్రాడే ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ తాలూ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను కదా. దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లేదంటే పిన్ కామెంట్లో ఉన్న టెలిగ్రామ్ మీకు మాత్రం క్లిక్ చేసి జాయిన్ అవుతామండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా ఏ ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో బిగినింగ్లోనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పాలి. చాలామంది సో బేసికల్గా ఏమనుకుంటున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎస్డిఎల్ తాలూకా ఐపీఓ వచ్చినప్పుడు ఎన్ఎస్డిఎల్ తాలూకా పిఈ రేషియో 42 ఉంది, కానీ సిడిఎస్ఎల్ది మాత్రం పిఈ రేషియో 62-63 దాకా ఉంది. సో మనం వచ్చేసరికి ఎన్ఎస్డిఎల్ని ప్రిఫర్ చేయొచ్చు అనుకుంటున్నారనమాట. కానీ లాస్ట్ 2-3 ట్రేడింగ్ సెషన్స్ పరిణామాల తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఎన్ఎస్డిఎల్ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మనం చూసుకుంటే ఎన్ఎస్డిఎల్ తాలూకా పిఈ ఈరోజు దగ్గరగా 80 ఉందన్నమాట. 80 ఉంది పిఈ, చాలా చాలా ఎక్కువ. అది సిడిఎస్ఎల్ పిఈ ఓన్లీ 66 ఉంది. సో సిడిఎస్ఎల్ పిఈ ఇప్పుడు తక్కువ ఉందన్న మాత్రాన మనం ఇప్పుడు సిడిఎస్ఎల్లోకి వెళ్ళిపోవచ్చా అంటే అలా కాదు, అలా కుదరదు. బేసికల్గా మనకి ఈ రెండు కంపెనీస్ గురించి, ఈ రెండు కంపెనీస్ ఏ బిజినెస్ చేస్తున్నాయో అర్థం చేసుకుంటే మనం ఈ రెండు కంపెనీస్లో ఏ కంపెనీకి ఫిట్ అవుతామో మనకు అర్థమైద్ది అనమాట. సో ఈ వీడియోలో నేను మీకు ఏది కొనాలో ఏది వద్దో చెప్పడానికి రాలేదు. ఈ రెండిట్లో నేను ఇప్పుడు చెప్పే 2-3 పాయింట్లు కనుక మీకు కనుక అర్థమైతే ఏది మంచిదో ఏది చెడ్డదో మీ అంతటా మీరే అర్థం చేసుకోగలుగుతారనమాట. నేను ఆ విషయం చెప్తామని ఈ వీడియోలో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాస్ట్ 2-3 ట్రేడింగ్ సెషన్స్లో జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఎందుకు సడన్గా ఎన్ఎస్డిఎల్ ఇలా పెరిగిపోతుందో మనకి మెయిన్ రీజన్ అర్థం అవ్వాలి, కోర్ రీజన్ అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోర్ రీజన్ ఏంటంటే ఐపీఓ వచ్చేసరికి 41 టైమ్స్ ఓవర్గా సబ్స్క్రైబ్ అయింది. ఈ విషయం మన ఇన్వెస్టర్స్కి, మన ఇండియాలో ఉన్న జనాలందరికీ తెలిసింది. సో దీనివల్ల ఏమవుతుందంటే అసలుకి ఎంత ఓవర్ సబ్స్క్రిప్షన్ అయింది కదా. సో మేబీ అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకుందామని చూశారు. లిస్ట్ అయిన తర్వాత మహా అయితే ఒక 10%, 13% అప్ అయితే అయింది. సో అదొక పెద్దగా లెక్కగా తీసుకోలేదన్నమాట. సో ఇంతమంది కొన్నారు కాబట్టి ఇంకా డిమాండ్ ఉంది కాబట్టి మిగతా వాళ్ళు ఎంట్రీస్ తీసుకుందామని పదే ట్రై చేస్తున్నారు. సో ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది ఒక ఫస్ట్ రీజన్. రెండో రీజన్ వచ్చేసరికి డ్యూయోపోలీ బిజినెస్ అనమాట. అంటే ఇండియాలో ఎన్ఎస్డిఎల్ లేదంటే సిడిఎస్ఎల్ ఈ రెండే ఉన్నాయి. ఎలా అయితే ఎన్ఎస్సి బిఎస్సి ఉన్నాయో అలాగే ఎన్ఎస్సి వాళ్ళకి ఎన్ఎస్డిఎల్, బిఎస్సి వాళ్ళకి సిడిఎస్ఎల్. సో ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఈ డ్యూయోపోలీ బిజినెస్ వల్ల లాంగ్ టర్మ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏం జరిగినా సరే, ఏం బిజినెస్ వచ్చినా సరే సచ్చినట్టు ఈ రెండింటికే రావాలనేసి ఆ లాంగ్ టర్మ్ డ్యూయోపోలీ మైండ్ సెట్ ఉంది కాబట్టి సో మనకు వచ్చేసరికి కంప్లీట్గా ఈ రెండు కంపెనీస్కి ఎటు తిరిగి బిజినెస్ ఫ్యూచర్లో అయినా రావాల్సి ఉంటుంది కాబట్టి ఈ రెండు కంపెనీస్ ఫ్యూచర్లో గ్రో అవుతాయి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రజెంట్ ఆ పాయింట్ అనేది ఇన్వెస్టర్స్ మైండ్లో పడిపోయింది అనమాట. దాని తర్వాత ఇప్పుడు
ఆల్రెడీ సిడిఎస్ఎల్ ఉంది. సో థర్డ్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ సిడిఎస్ఎల్ ఉంది, లిస్ట్ అయిపోయి ఉంది, అందరూ చూసేశారు. సో ప్రజెంట్ ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ కొత్తగా వచ్చింది కాబట్టి సిడిఎస్ఎల్ ఎలాగో పడుతుంది కాబట్టి సో సిడిఎస్ఎల్ కన్నా ఎన్ఎస్డిఎల్ స్కోప్ ఎక్కువ ఉందేమో అని అనుకుని అందరూ ఎన్ఎస్డిఎల్లోకి రావడం స్టార్ట్ చేశారు. మెయిన్గా ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఆగస్టు 12 డేట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్ఎస్డిఎల్ తాలూకా క్వార్టర్లీ రిజల్ట్స్ రాబోతున్నాయి అన్నమాట. ఇది మెయిన్ పాయింట్. సో ఈ పాయింట్స్ అన్నిటి ఆధారంగా మనం కనుక అబ్జర్వ్ చేసుకుంటే, సో బేసికల్గా ఈ పాయింట్స్ అన్నిటి ఆధారంగా మనం కనుక అర్థం చేసుకుంటే ఎన్ఎస్డిఎల్కి స్కోప్ అందుకని వచ్చింది, ఎన్ఎస్డిఎల్కి పుష్ అందుకని వచ్చిందని అయితే నేనైతే చెప్తున్నాను. సో ఇప్పుడు మన $1 million క్వశ్చన్ ఏంటి, ఎన్ఎస్డిఎల్ మంచిదా సిడిఎస్ఎల్ మంచిదా? చాలా చాలా సింపుల్. ఒక్క నిమిషం నేను మీకు వీళ్ళ తాలూకా ఫైనాన్షియల్స్వి చూపించే ముందు ఒక్కసారి నేను మీకు అర్థమయ్యేలా నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, సో బేసికల్గా మనకి ఏది బెటర్ మనకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండిట్లో మనకి ఏది ఏ బిజినెస్ చేస్తుందో అర్థం కావాలన్నమాట. సో ఈ రెండిట్లో ఏది ఏ బిజినెస్ చేస్తుందో మనకు అలాగే తెలిసిద్ది. సో ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ రెండింటి తాలూకు ఎస్టాబ్లిష్మెంట్స్ మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు కూడాను 1996లో ఎస్టాబ్లిష్ అయినాయి. మేజర్గా కీ డిఫరెన్సెస్ ఏంటి, సో సిడిఎస్ఎల్కి ఎవరున్నారు బిజినెస్ వాళ్ళు, మనమే. సిడిఎస్ఎల్కి బిజినెస్ ఇచ్చేది మనమే. మనం అంతా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం కదా, అయితే అప్ స్టాక్స్, లేదంటే జీరోదా, లేదంటే ఏంజిల్ బ్రోకింగ్, లేదంటే ఇంకేదన్నా 5 పైసా ఏదైనా తీసుకోండి. ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా సరే మనం చేసే ట్రాన్సాక్షన్స్కి కమిషన్స్ అన్నీ కూడాను సిడిఎస్ఎల్ చేతిలో పడతాయి. సిడిఎస్ఎల్ చేతిలో దాదాపు ఇండియాలో 15 కోట్ల డిమాట్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట. మన డిమాట్ అకౌంట్స్ అన్నిటి నుంచి వెళ్ళే కమిషన్లో ఎంతో కొంత సిడిఎస్ఎల్కి చేరుతూ ఉంటుంది. కానీ ఎన్ఎస్డిఎల్కి అలా కాదు. ఎన్ఎస్డిఎల్ వచ్చేసరికి మెయిన్ ఫోకస్ అంతా ఇన్స్టిట్యూషనల్ క్లయింట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, హెచ్ఎన్ఐస్ మీద పెట్టుకుందనమాట. సో ఇదొకటి ఎన్ఎస్డిఎల్కి ప్లస్ పాయింట్. సిడిఎస్ఎల్ ప్లస్ పాయింట్ ఏంటంటే సిడిఎస్ఎల్ మొత్తం కూడాను రీటైల్ ఇన్వెస్టర్స్ని పట్టుకొని ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇన్సైట్ ఏంటయ్యా అంటే, ఇన్వెస్ట్మెంట్ ఇన్సైట్ అంటే సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇన్వెస్టర్ ఇన్సైట్ అంటే ఏంటంటే మనం ఫ్యూచర్ హారిజన్స్, లాంగ్ టర్మ్ హారిజన్ పరంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సిడిఎస్ఎల్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్లో వాల్యూమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఇంత హ్యూజ్ వాల్యూమ్స్ ఉంటాయి అంటే, జనాలు ఎక్కువ మంది ఉన్నారు, మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని ఉన్నాయి, తక్కువ ఉంటాయి. జనాల కౌంట్ ఎంత ఉంటుంది, కోట్లలో ఉంటుంది. 15 కోట్ల డిమాట్ అకౌంట్స్ ఉన్నాయి. సో జనాల కౌంట్ ఎక్కువ ఉంది. ఫ్యూచర్లో స్కోప్ ఎక్కువగా దేనికి ఉంది అంటే రీటైలర్స్ ఇంకా ఎక్కువ గ్రో అవుతారు. కొత్త మనుషులు కొత్త డిమాట్ అకౌంట్లు తరచూ ఓపెన్ చేసుకుంటూ ఉంటారు, రోజుకి ఓపెన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇన్వెస్టర్స్ ఇన్సైట్ ప్రకారం సిడిఎస్ఎల్కి కాస్త బెనిఫిట్ అయితే ఉందన్నమాట. ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ రెండు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. సో ప్రజెంట్ ఈ రెండింటి బిజినెస్ మోడల్, రెవెన్యూ స్ట్రీమ్స్ ఇంచుమించు ఒకే మోడల్లో ఉన్నాయి అన్నమాట. సో మోస్ట్లీ రీటైలర్స్ అందరూ కూడాను ఎంత స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లు చేసినా సిడిఎస్ఎల్కి ఎక్కువగా కమిషన్లు వెళ్తూ ఉంటాయి. ఐపీఓస్ అన్నీ సిడిఎస్ఎల్ చూసుకుంటూ ఉంటుంది. లైక్ ఈ ఓటింగ్, ఇన్సూరెన్స్ రిపాజిటరీస్, లేదంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, ఇవన్నీ కూడాను ఎన్ఎస్డిఎల్ చూసుకుంటూ ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటయ్యా అంటే, గ్రోత్ రిస్క్స్ దేంట్లో ఎక్కువ ఉన్నాయి. సిడిఎస్ఎల్ పరంగా రీటైలర్స్ ఇన్వెస్టర్స్ బూస్ట్ ఉందన్నమాట. అంటే డీమాట్ అకౌంట్లు పెరిగితే సిడిఎస్ఎల్కి బాగా లాభం. సో ప్రజెంట్ ఇప్పుడు సిడిఎస్ఎల్కి ఉన్న నెగిటివిటీస్ ఏంటి, ఒకవేళ మన కనుక రిటైలర్స్ కనుక సరిగ్గా ట్రేడ్ చేయకపోయినా, మార్కెట్స్ ఏమన్నా కాస్త అటు ఇటు అయినా కానీ రీటైల్ ఇన్వెస్టర్స్ కాస్త ట్రేడింగ్ అనేది తగ్గిస్తారనమాట. అప్పుడు సిడిఎస్ఎల్కి పర్ఫార్మెన్స్ అనేది పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో రీసెంట్గా మనం సిడిఎస్ఎల్ తర క్వార్టర్లీ రిజల్ట్స్లో చూడొచ్చు, చాలా క్లియర్గా చూడొచ్చు. నేను మీకు కావాలంటే ఎగ్జాంపుల్తో సహా చూపిస్తాను. మార్కెట్ ఎప్పుడు పడింది సిడిఎస్ఎల్ది, సో మనం చూసుకుంటే సెప్టెంబర్లో మార్కెట్ మరీ అగ్రెసివ్గా ఉంది. సో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ క్వార్టర్లో మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ రావడం, దాంతోపాటు ఎలక్షన్ రిజల్ట్ రావడం అదంతా చూసుకోవచ్చు. సో దానివల్ల మీరు సేల్స్ చూడండి 322 crores ఉంది. నెట్ ప్రాఫిట్ చూడండి 160 crores వచ్చింది. కానీ మొన్న జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో ట్రంప్ రావడం, యుద్ధాలు జరగడం, సో చాలా అనివార్య కారణాల వల్ల జనవరి, ఫిబ్రవరి, మార్చ్ బాగా ట్రేడింగ్ అనేది తగ్గిపోయింది కదా. అప్పుడు చూడండి నెట్ ప్రాఫిట్ సిడిఎస్ఎల్ ఓన్లీ 100 crores ఉంది. సో బేసికల్గా రీటైలర్స్లో ట్రేడింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటే మనకి సిడిఎస్ఎల్ పరంగా సో నెట్ ప్రాఫిట్ అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది అనమాట. అదే ఎన్ఎస్డిఎల్లో కథ వేరేలా ఉంటుంది అనమాట. ఎందుకంటే ట్రేడ్ చేసేది ఎన్ఎస్డిఎల్లో ఎవరు, ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు. మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఎక్కువగా డబ్బులు ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి డబ్బులు, కాబట్టి వాళ్ళకి పెద్దగా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఉంటుంది కానీ పెద్దగా ఉండదని నేను చెప్తున్నాను. సో ఎన్ఎస్డిఎల్ డామినేట్స్ ఇన్స్టిట్యూషనల్ అసెట్స్. సో డైవర్సిఫైడ్ రెవెన్యూ ఉంది ఎన్ఎస్డిఎల్ దగ్గర. సో సిడిఎస్ఎల్ దగ్గర మంచి రిటైల్ ఇన్వెస్టర్స్ గ్రోత్ ఉంది కాబట్టి, కానీ కాకపోతే అది కాస్త రిస్క్తో కూడుకున్నది.
సో ట్రేడింగ్ ఎప్పుడైనా ఆగిపోవచ్చు మార్కెట్కి క్రాష్ అయితే. బట్ ఎన్ఎస్డిఎల్ అలా కాదు, స్టేబుల్గా మార్కెట్కి క్రాష్ అయినా సరే ఎంతో కొంత బిజినెస్ వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏది బెటర్ ఇన్వెస్ట్మెంట్స్కి? సో ఇప్పుడు యాజ్ ఎన్ ఇన్వెస్టర్గా విచ్ వన్ ఈజ్ బెటర్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్? ఇన్వెస్టర్స్కి ఏది బెటర్? ఇప్పుడు ఈ విషయం నేను మీకు చెప్పాలి అంటే మీకు బోత్ ఎన్ఎస్డిఎల్ గురించి అండ్ సిడిఎస్ఎల్ గురించి రెండింటి గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ రెండింటిలో ఏది బెటరో చెప్పే ముందు ఈ వీడియో కదా చూసిన వాళ్ళు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుందో తప్పకుండా ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ అయితే చేయాలి. రేపు ఇదే టైంకి వొడాఫోన్ ఐడియా గురించి, సుజలాన్ గురించి, ఆర్వీఎన్ఎల్ గురించి, ఐఆర్ఎఫ్సి గురించి, దాంతోపాటు మిగతా ఏ కంపెనీల గురించి మాట్లాడాలో కింద ఈ వీడియో కింద మీరు కామెంట్ చేసి చెప్పండి. సో నేను వచ్చేసరికి ఆ వీడియోలో ఆ పర్టికులర్ కంపెనీస్ గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ లోపల మీ పోర్ట్ఫోలియో ఏదైనా షేర్ని మీరు బై చేద్దాం అనుకున్నా సరే, సెల్ చేద్దాం అనుకున్నా సరే, లేదంటే యావరేజ్ చేద్దాం అనుకున్నా సరే, కింద కామెంట్ సెక్షన్లో మీ షేర్ యొక్క యావరేజ్ ప్రైస్ గురించి కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ ఆల్రెడీ రిప్లై చేస్తున్నాను. లాస్ట్ 1 వీక్ దాదాపు 500 కన్నా ఎక్కువ కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చాను. ఈ వీక్ కూడా ప్రతి ఒక్క కామెంట్ నేను రిప్లై ఇస్తాను. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియో స్టాక్ ఉందా, స్టాక్ గురించి మీరు డెడికేటెడ్గా వీడియో పెట్టిద్దాం అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో ఆ స్టాక్ యొక్క పేరు మెన్షన్ చేయొచ్చు. ఎక్కువగా ఎవరైతే స్టాక్ గురించి ప్రస్తావిస్తారో తప్పకుండా స్టాక్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఇలా మీరు ట్రేడ్ చేసే క్రమంలో మీరు కనుక మీ డిమాట్ అకౌంట్ బ్రోకర్కి ఎక్కువ బ్రోకరేజెస్ చెల్లిస్తున్నట్లయితే, ఆ డబ్బుల్ని చెల్లించకుండా దాచిపెట్టుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ వాళ్ళకి ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను. ఈ ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ద్వారా ఫ్రీ డిమాట్ అకౌంట్ని 5 నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు. నచ్చకపోతే 5 నిమిషాల్లో క్లోజ్ చేసుకోవచ్చు. సో బేసికల్గా మన దగ్గర కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఎవరైతే ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి మనల్ని కావాలంటే అడిగి పోర్ట్ఫోలియో అనాలిసిస్లు, పోర్ట్ఫోలియో రివ్యూలు ఫ్రీగా చేయించుకోండి. ఈ సర్వీస్కి నేను మీ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోను. మీరు కూడా మా టీంకి ₹1 కూడా ఇవ్వద్దు, ఎందుకంటే మీరు మా దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు కాబట్టి ఇది మా సైడ్ నుంచి మీకు ఇస్తున్న ఫ్రీ సర్వీస్ అనుకోండి. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే, ఒకటి నేను మీకు PE రేషియో చెప్పాను, దాని తర్వాత ఏది గ్రోత్ ఎక్కువ ఉంటుందని మీరు డిసైడ్ అవుతున్నారు. అది నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఏది గ్రో అవుద్ది అనుకుంటున్నారు? ఫ్యూచర్లో రోజు రోజుకి ఇన్వెస్టర్స్ ఎక్కువ అవుతారు అనుకుంటున్నారా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఎక్కువ అవుతాయి అనుకుంటున్నాయా? దాన్ని బట్టి ఈ 2 కంపెనీస్ని మీరే డిసైడ్ అవ్వండి. ఆన్సర్ మీ చేతుల్లోనే ఉంది. అది అందరికీ తెలిసిన ఆన్సర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.